కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకి స్వాగతం. మీరు వినబోయే కథ చరిత్ర చెప్పిన కథ సంగమ వలస. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం. చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్లో జనరల్ మేనేజర్ ఉద్యోగం. చదువుకున్నది బీకాం, ఎంబీఏ, ఎంఏ తెలుగు. చదువుతున్నది జీవితాన్ని. తిలక్ కవితలు, కథలు అత్యంత ఇష్టం. రాయడం కన్నా చదవడమే ఇష్టం. ప్రతిరోజు ఒక కథ చదువుతారు. భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి. సామాజిక, హాస్య, సరస, క్రైమ్, చారిత్రక, లేఖా కథలు రాశారు. మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లీలో ప్రచురించబడింది. హూస్టన్ పోటీలోను, కెనడా తెలుగు తల్లి పోటీల్లోనూ మరియు జాగృతి, సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి. ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు. మ్యాజిక్, హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు. ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు. పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు. కథా సాహిత్యంలో వీరు చేసిన కృషికి గాను గిడుగు జాతీయ పురస్కారం 2025 అందుకున్నారు. శుక్లపక్ష చంద్రుడు ఆశల వంకలా కనిపిస్తున్నాడు. నిశ్శబ్ద నిశీధిలో మెల్లగా వీస్తున్న చల్లగాలులు అలసిన మనసుకు సాంత్వన చేకూర్చుతాం రా రమ్మని పిలుస్తున్నాయి. ఉద్యానవనంలో పూబాలలు తమ ఉనికిని చాటుతున్నాయి. వింతైన సువాసనలు అల్లుకుపోతున్నాయి. పక్కనే ఉన్న ఆసనంపై కూర్చొని పూలమాల కడుతూ ఒక కంట తననే కనిపెట్టుకుని ఉన్న సన్యాసమ్మను, తన వారసత్వాన్ని మోస్తున్న ఆమె పొట్టను గమనించగానే తెలియకుండానే ఒక చిరునవ్వు విరబూసింది పెద్దన్న నిశ్శంకునికి. దేవరవారి వదనంలో వెన్నెల పూలు చాలా కాలం తర్వాత విరబూస్తున్నాయి. విషయం ఏమిటో సెలవిస్తారా? ఆసనంపై నుండి భారంగా లేచి శ్రీవారి వైపు అడుగులు వేయసాగింది సన్యాసమ్మ దేవేరి. ఆగండి ఆగండి, తమరు అలా నడవకండి, అలసట వస్తుంది. మెల్లగా నడిచొచ్చి పెద్దన్న భుజంపై తలవాల్చి నిలబడిందామె. తనపై ఆధారపడిన ఆమె చుట్టూ చేతిని చుట్టి ఆలంబనగా నిలబడిన పెద్దన్న కళ్ళ నుండి అసంకల్పితంగానే కన్నీళ్లు జాలువారాయి. అది చూసిన ఆమె, ప్రభూ, మనసు కష్టపెట్టుకోవద్దు, అంతా మంచే జరుగుతుంది, మంచి రోజులు మనకొస్తాయి, బొబ్బిలి ప్రభువుల ఆదరణ మనకు రక్ష. గొంతు బొంగురిపోయింది ఆమెకు. బొబ్బిలి పహరా సైనికుల సద్దు వినిపిస్తున్నది. రెండవ జామం ప్రారంభ సూచిక గంట మోగింది. కుడి చేతి వేళ్లతో ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఇప్పటికే రేయి గడిచిపోతున్నది, తమరు విశ్రమించండి అంటూ ఆమెను శయనమందిరంలో పవళింపజేసి ఆరు బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నారు. చంద్రుడి చుట్టూ చిన్న చిన్న మబ్బులు కమ్ముకుంటున్నాయి. పెద్దన్న నిశ్శంకుని మదిలో గత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. అదేమిటి ప్రభు, కాసేపటి క్రితమే కదా ఈ పూట భోజనం మరింత పసంతగా ఉంది, అబ్బా, భుక్తాయసంతో పొట్టభారంగా ఉన్నదంటూ తృప్తిగా భుజించితిరి, అరగడిలోనే మరలా భోజనం పెట్టమనుచున్నారే, భక్ష్యములు అంత మధురముగా ఉండినవా ఏమి? సమ్మోహనంగా నగవులు కురిపిస్తూ అడిగింది గంగమ్మ దేవేరి. మేమా అరగడి క్రితమే భోజనం ముగించినామా? విస్తుబోతూ తమ పెద్ద భార్య గంగమ్మ వారి వైపు చూశారు సంగమ వలస రాజ్య ప్రభువులు పెద్దన్న నిశ్శంక. ప్రభువులు మన్నించాలి, తమరితో పరాచికాలు ఆడగల సాహసం నాలో లేదు. తల వంచుకుని తమ రాణివాసంలోనికి వెళ్ళిపోయారు గంగమ్మ. అక్కడే ఆసనంపై కూర్చుని మరలా ఆలోచించసాగారు ప్రభువులు. ఇటీవల తరచుగా ఇలాగనే జరుగుతున్నది. భోజనం చేసి మరిచిపోయి మరలా భోజనం పెట్టమని అడుగుతూ ఉండడం ఏమిటి వింత? శయన మందిరంలోకి నడిచి నిద్రపోవడానికి కనులు మూసుకున్నారు. ఉదరంలోని ప్రేగులు మేము ఉన్నామని జ్ఞప్తికి తెస్తూ ఉంటే అలానే కరత నిద్రలోనికి జారుకున్నారు పెద్దన్న. సంగమ వలస ప్రభువులు వెంకట నిశ్శంకులు పరమపదించినప్పుడు అతని వెంట వారి భార్యలు ముగ్గురూ సహగమనం చేసితిరి. తండ్రి తర్వాత సంగమ వలస పాలకునిగా పెద్దన్న నిశ్శంకులు రాజ్యపాలన చేపట్టారు. పెద్దన్నకు ముగ్గురు భార్యలు. పెద్ద భార్య గంగమ్మ, రెండవ భార్య చంద్రమ్మ, మూడవ భార్య సన్యాసమ్మ. పెద్దన్న తమ్ముడు కర్రన్న నిశ్శంకులు. వారు ఇహలోక బంధాలు కంటే ఈశ్వర భక్తిలోని నిరంతర ధ్యానంలో ఉంటారు.
వారి భార్య సీతమ్మ, పెద్దమ్మ రెండవ భార్య చంద్రమ్మ సోదరీమణులు మరియు గంగమ్మకు పినతండ్రి బిడ్డలు. పెద్దన్నకు కరతనితులలో తమ పూర్వుల గమనం, వైభవం కదలసాగాయి. ఎన్నడో ఉత్తర భారతం నుంచి తమ వంశ మూలపురుషుడు శ్రీ 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 దామోదరుడు నందపూర్ సంస్థాన భూభాగంలో అడుగుపెట్టి కొంత భూమిని తన పరాక్రమంతో సాధించుకుని మెల్లమెల్లగా పరిసర ప్రాంతాలపై పట్టు సాధించి సంగమ వరుసకు పునాదులు వేశారు. అటువంటి పరాక్రమ వంశంలో జన్మించిన ప్రతాపరుద్రుడు తన భుజబలంతో చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న సీమలను గెలిచి సంగమ వరుస పరిధిని మరింత విస్తరింపజేశాడు. ఆ తర్వాత వచ్చిన రామచంద్రుడు తమ వంశకీర్తిని ఉన్నత శిఖరాలకు చేర్చాడు. రఘునాథ కృష్ణదేవు తనయులు, అప్పటి నందాపూర్ మహారాజు అయిన రామచంద్రదేవు వారికి అత్యంత ఆప్తులు రామచంద్రుడు. నందాపూర్ శత్రువులపై సమరానికి వెళ్ళినప్పుడు బలమైన శత్రు సైన్యం చూసి లేశమాత్రమైనా శంకించక పులిలా వారిపై పడి తన భుజబలంతో వారిపై నందాపూర్ విజయం సాధించడంలో మేటిగా నిలిచిన సంగమవరస ప్రభు రామచంద్రుడిని చూస్తూ, భళా మిత్రమా భళా, మీ అపార ధైర్య సాహసాలు, శత్రువులను తమరు చూసిన వెంటనే ఏమాత్రం శంకించక కలబడని మీ తెగువ అద్భుతం. మీ సాహసానికి మెచ్చి నిశ్శంక అనే బిరుదుతో సత్కరిస్తున్నాము. రామచంద్రుడు అలా రామచంద్ర నిశ్శంక అయ్యారు. ఆనాటి నుండి తమ వంశంలోని వారందరూ తమ నామధేయం చివర నిశ్శంక బిరుదును ధరింపసాగారు. ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయారు పెద్దన్న నిశ్శంక. మెలకువ రాగానే కాలకృత్యాలు తీర్చుకుని ఆసనంపై పెట్టిన శుభ్ర వస్త్రముల కోసం చూశారు. అక్కడ మాసిపోయి చిరిగిన దుస్తులు కంటపడగానే ఎవరక్కడా ముక్కుపుటాలు అదరసాగాయి పెద్దన్నకు. ఏమైనది ప్రభూ, ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు? గదిలోనికి వస్తూనే ప్రశ్నించింది గంగమ్మ. తమరేల వచ్చితిరి, దాసీజనం ఏమైనారు? అదేమిటి ప్రభూ అట్లనుచున్నారు? ఈ భవంతిలో మన ఏకాంతవాసమునకు భంగం కలగకూడదని తమరే దాసీజనం వలదు అని ఆజ్ఞ ఇచ్చితరు కదా. కుడిచేతి చూపురు వేలు గంగమ్మ చెక్కిలను అలంకరించింది. కలువరేకులు టపటపా కొట్టుకున్నవి. మేమా? అవును దేవరా, ఇంతకు తమరు ఎందుకు పిలిచితిరో సెలవివ్వనే లేదు. దేవి, చూసితిరా, పరిశుభ్ర వస్త్రములు తావున మురికివి, చిరిగినవి ఉన్నవి. ఎవరు చేసితిరి ఈ దుస్సాహసం? అయ్యో అయ్యో భగవంతుడా, 2 ఘడియలు మునిపే కదా తమరు చక్కగా శుభ్రమైన వస్త్రములు ధరించితిరి, అప్పుడే ఇలా మురికి చేసి చించివేసితిరా. ఏమనుచున్నారు? ఏమా ప్రేలాపనలు? మన్నించాలి, కానీ ఇదే సత్యం. ఇప్పటికి మాసం దినములు బట్టి తమరు ఇటులనే చేయుచున్నారు. మరలా ఏమీ ఎరుగక ప్రశ్నిస్తున్నారు. తమరికి చిత్తభ్రమం వచ్చిందేమో అనే సందేహం కలుగుతున్నది. విలపిస్తూ పరుగు పరుగున గదిలో నుండి వెళ్ళిపోయిందామె. ఖిన్నుడై దారి తోచక చిమ్మ చీకటిలో ఉన్నవాని వలె అయోమయంలో నేలపై కూర్చుండిపోయాడు. నిజంగా మాకు చిత్తభ్రమం వచ్చిందా? అందులకే ఇలా చేయుచున్నామా? నిజంగా మాకు చిత్తభ్రమ? అందులకేనా గత మాసం దినముల నుంచి సంస్థాన జనులు మా కంటబడట్లేదు? అవును కదా, మేము ఈ మందిరం దాటి బయటికి వెళ్ళలేదు. ద్వారములన్నీ మూసి ఉంటున్నవి. అయితే మాకు చిత్తభ్రమం వచ్చినదా? ఆలోచనలతో వేడెక్కిన శిరస్సు పగిలిపోతుందేమోనన్న అనుమానం కలిగింది పెద్దన్నకు. పక్కనే ఉన్న ఘంటారావాన్ని మోగించినారు. ఏ ఒక్క బదులు రాలేదు. కోపంతో ఆపకుండా ఘంటారావాన్ని మోగిస్తూనే ఉన్నారు. కానీ ప్రతిస్పందన కరువయింది. వింటిరి కదా, ఆ నిరంతర ఘంటారావం ప్రభువుల చేష్టలు విచారదాయకం. మతి భ్రమించి ఏమిటేమిటో చేయుచున్నారు. మమ్మల్ని తప్ప ఆ మందిరంలోనికి మరెవరూ ప్రవేశించినను కరవాలను దూయిచున్నారు. ఎంతటి ప్రభువులకు ఎలాంటి కష్టం వచ్చింది? కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంటూ శోకదేవతల ఆసనంపై కూర్చుని విలపిస్తున్నది గంగమ్మ. పెద్దన్న ఉన్న మందిరం చేరువులోనే ఉన్న సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది గంగమ్మ రాణి. ఆమె చుట్టూ చేతులు కట్టుకుని నిలబడిన సంస్థాన ఉన్నతోద్యోగులు, పరిజనం అటువంటి దుస్థితి తమ ప్రభువులకు రావడంతో ఏం చెయ్యాలో, రాణివారి దుఃఖాన్ని ఎలా ఉపశమనం కలిగించాలో తెలియక మౌనం వహించారు. అక్కయ్య గారు, ఇది మనకు విధి శాపం. లేకపోతే అంతటి సున్నిత హృదయాలకు ఇంతటి శిక్ష విధిస్తాడా భగవంతుడు? కానీ ప్రభువులు అలా ఉంటే ఇక్కడ పాలన బాధ్యతలు కుంటుపడతాయి. మన సంస్థాన పరిధిలోని గ్రామాలు ఏమైపోతాయి? మన సంస్థాన నీడలో బతుకుతున్న కుటుంబాలు నిలువు నీడ లేకుండా అయిపోతాయి. జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ గంగమ్మ చేతులు పట్టుకుని పలికింది పెద్దన్న రెండవ భార్య చంద్రమ్మ. వలదు వలదు, అటువంటి సంక్షోభం ప్రభువుల హృదయాన్ని కలవరపెడుతుంది. ఏలినవారు ఎల్లప్పుడూ ప్రజాశ్రేయస్సు, సంస్థాన క్షేమమే కోరేవారు. విచారంగా పలికింది గంగమ్మ. గంగమ్మ రాణి వారి మాటలు విన్న పురప్రముఖులు, గంగమ్మ రాణి వారికి చెప్పే సాహసం చేస్తున్నందుకు మన్నించండి. ప్రభువుల కోరిక అలానే ఉండాలి అంటే ప్రభువుల బాధ్యత తమరు వహించాలి.
తమరి అపారమైన మేధస్సు ఈ రాజ్య ప్రగతికి ఉపయోగపడాలి. తమరే రాజ్యసింహాసనం అలంకరించాలి. మేమా? మాకు అర్హత లేదు, వలదు వలదు. కంగారు గంగమ్మ వారి స్వరతంత్రులలో. అవును సోదరి, తమరే ఆ పదవికి వని తేగలరు. మేమందరము గమనిస్తూనే ఉంటిమి కదా. ప్రభువుల వారి విశ్వాసం కూడా తమరిపై మాత్రమే ఉంది. మతి భ్రమణ కల ప్రభువులకు తమరు చేస్తున్న సేవలే చాలు ఈ పదవికి మీరే అర్హులు అని చెప్పడానికి. చంద్రమ్మ రాణి మాటలను సకల జనులు ఆమోదించారు. ప్రభువులకు మారుగా తమరు సింహాసనం అధిరోహించాలి అంటే కుంభిణీ వారి వద్ద అనుమతి పొందవలను. ఆ కార్యం మాపై వదిలివేయండి మహారాణి. ఇక్కడ సమాచారం అంతయు వారికి విశదపరిచి సంగమ వలస నూతన పాలకులు తమరని, వారికి సాలుకు చెల్లించవలసిన పేష్కారు అంతయు ఏమాత్రం తగ్గకుండా జమ చేయదు అని విన్నవించుకుని అనుమతి తీసుకుని వచ్చేదము. అనుజ్ఞ ఇవ్వండి. దివాని వారి మాటలకు కన్నీళ్ల కనులతో అంగీకరించారు గంగమ్మ మహారాణి. ప్రభూ, ప్రభూ! గత 2 దినములుగా ఆ గదిలో పెద్దన్న పడి ఉన్నారు. రేయి దీప కూడా ఎవరూ పెట్టడం లేదు. ఒంటరి జీవితం. మాట్లాడే మనిషి లేక తనలో తానే మాట్లాడుకోసాగారు. దప్పికి వేసే తాగడానికి ఉన్న కుండ నీళ్లతోనే ఆకలి తీర్చుకుంటూ నీరసంతో పడి ఉన్న పెద్దన్న చెవులకు ఆ నిశ్శబ్దంలో ఎవరో గుసగుసగా పీలుస్తున్నట్టు తాకింది. ప్రభూ, ప్రభూ! మూలుగుతో బదులిచ్చారు. చీకటిలో ఎవరో వచ్చి చేతులు పట్టుకుని నిలబెడుతున్నారు. కానీ శక్తి లేని ఆ దేహం వేలాడిపోతోంది. అమాంతం ఎత్తుకుని భుజంపై వేసుకుని చీకటిలోనికి జారుకున్నారు ఆగంతకులు. వచ్చినవారు ఎవరై ఉండొచ్చు? వచ్చినవారు ఎవరైనా కావచ్చు. ముందు బందిఖానా మందిరం నుండి బయటపడడమే తక్షణ కర్తవ్యం అనే ఆశతో కళ్ళు మూతలు పడుతూ ఉండగా లోపల వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు పెద్దన్న. 2 ఘడియల అనంతరం చిన్న గృహంలోనికి ప్రవేశించారు ఆగంతకులు. పెద్దన్నను జాగ్రత్తగా ఆసనంపై కూర్చుండబెట్టారు. కనులు మూసుకున్న పెద్దన్నకు ఇబ్బంది కలగకుండా ఎవరినూ మాటలాడట్లేదు. కానీ వారి దీర్ఘ నిశ్వాసాలు పెద్దన్న పరిశీలన దాటిపోలేదు. వేడివేడి జావన తాగించారు. ఆకలి తీరని దేహం సేద తీరుతుండగా మెల్లగా కనులు విప్పి చూశారు. ఎదురుగా తన 3వ భార్య సన్యాసమ్మ చెంగును నోటికి అడ్డంగా పెట్టుకుని రోధిస్తున్నది. పక్కనే నిలబడ్డ ఆగంతకుల వైపు చూశారు. వారు తమ బావమరుదులు సన్యాసమ్మ సోదరులు. ఏదో మాట్లాడబోయిన పెద్దన్నను చూస్తూ, ప్రభూ, తమరు విశ్రాంతి తీసుకొనండి. ఏమీనూ మాట్లాడవలదు. ఇక్కడ ఏ భయం లేదు. ఇది మన సంస్థానానికి దూరంలో ఉన్న ఒక సురక్షిత ప్రదేశం. సన్యాసమ్మ శాంత వచనాలతో ఊరట పొందారు ప్రభువులు. ప్రభూ, మేము కూడా ఆ టక్కరి మాయిలాడి గంగమ్మ మాటలను నమ్మి తమరికి నిజంగానే మతి భ్రమించినది అని నమ్మి ఉంటిమి. ఆమె తండ్రి, ఆమె తన పినతండ్రి బిడ్డలతో కూడి నాటకం ఆడి ఇంతటి ఘాతుకానికి పాల్పడింది. కుంభిణీ వారిని కూడా తమరికి మతి చెలించినది అని నమ్మించి సంగమ వలస సంస్థాన పాలకురాలిగా అధికారం చేజిక్కించుకున్నది. ఆమె మాకు వరుసకు సోదరి కావచ్చును, కానీ ఆ అర్హత ఆమె కోల్పోయింది. ఆవేశంతో బావమరుది చెప్తున్న మాటలకు విస్తుపోయింది ప్రభువుల వదనం. తమరి సోదరులు కుర్రన నిశంకుల వారికి ఆధ్యాత్మిక చింతయే, రాజ్య విషయములు పట్టించుకునే ఆలోచనే లేదాయే. మౌనంగా తల ఊపారు పెద్దన్న. ఎందులకో మాకు సందేహం కలిగి మీరున్న మందిరంపై కన్నేసి ఉంచాం. గత 2 దినములుగా ఎవరునూ మీ మందిరంలోనికి ప్రవేశించకపోవడం చూసి ఎటులనో మీ మందిరంలోనికి ప్రవేశించి మిమ్మల్ని ఎత్తుకుని వచ్చాం. ఈ రేయి హాయిగా నిద్రపుండి. 4వ ఝాములో బళ్ళు సిద్ధం చేసి ఉంచుతాము. మనం మచిలీ బందరు పోయి అక్కడ ఉన్న కుంభిణీ పెద్ద దొరకు ఇక్కడ జరుగుతున్న విషయం వివరించి తమరికి అసలు చిత్తభ్రమ లేనేలేదని, అదంతయు అధికార దాహంతో పదవి వ్యామోహంతో గంగమ్మ చేసిన మోసమని వివరించి మరల మిమ్మల్ని సంగమ వలస రాజ్య సింహాసనంపై కూర్చుండబెడతాం. ఇదే మా శపథం. బావమరుదులందరూ చేతులు కలిపి చేసిన ప్రమాణానికి ఉప్పొంగిపోయారు పెద్దన్న. గంగమ్మ కంటపడకుండా కొద్ది దినములు ప్రయాణించి మచిలీ బందరు చేరుకుని కుంభిణి దొరని కలిసి మనవి చేసుకున్నను వారి యత్నములు అన్నీయూ బూడిదిలో పోసిన పన్నీరాయను. తిరిగి వచ్చి సంగమ వలసకు పోవుటకు చేసిన యత్నములు కూడా గంగమ్మ మంత్రాంగం ముందు నిలువలేకపోయాయి. సంగమ వలస దాపులనే ఉన్న పెద్ద సంస్థానం బొబ్బిలి. దయామయులైన బొబ్బిలి ప్రభువులు రంగారావు గారి నీడనే కొంతకాలం ఆశ్చర్యం పొందదలిచి బొబ్బిలి కోటకు రావడం, అప్పటికే సంగమ వలస పాలకులు పెద్దన్న నిశంకుల కడగండ్లు తెరిచిన బొబ్బిలి రాజావారు ఎంతో ప్రేమతో తమ కుటుంబ సభ్యులు ఆదరిస్తూ ఆశ్చర్యం కల్పించడం జరిగింది. 3వ ఝాము గంట వింటూనే ఆలోచనల నుండి బయటపడి నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నారు పెద్దన్న నిశంక. ఎంత కష్టం వచ్చింది! పగవానికి కూడా రాకూడని సంకటమున అన్నీయును మీలాంటి మంచివారికి ఎదురవ్వడం భగవంతుని పరీక్ష. మంచివారిని తన సన్నిధికి వేగిరంగా తీసుకుని పోవడం ఆ పరమాత్మునికి చాలా ప్రియమైన కార్యం. మనోవ్యాధే అతని పాలిటి శాపం అయింది. దుఃఖించవలదు.
గుండె బరువుతో మరి మాటలాడలేకపోయారు బొబ్బిలి ప్రభువులు. ఎదురుగా పెద్దన్న నిశంకుల పార్థివ దేహం, ఆ పక్కనే కన్నీరు మున్నీరవుతున్న నిండు గర్భిణీ సన్యాసమ్మను చూస్తూ ఉంటే మనసు వికలమయ్యింది బొబ్బిలి దొరకు. మీకు మాట ఇస్తున్నాము అమ్మా, మీకు పుట్టబోయే బిడ్డ బాధ్యతలు అన్నీ మేమే స్వీకరిస్తాము. వారిని పెంచి సంగమవలస సింహాసనంపై పెద్దన్న నిశంకుల వారసత్వాన్ని కూర్చుండబెడతాం. మా దైవం వేణుగోపాలస్వామి సాక్షిగా చేస్తున్న ప్రమాణం ఇది. శోకదేవతలా ఉన్న సన్యాసమ్మ ఆమె సోదరులు చేతులెత్తి మొక్కారు బొబ్బిలి ప్రభువుల ఔదార్యానికి. సన్యాసమ్మకు పుట్టిన మగబిడ్డకు మృత్యుంజయుడు అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు బొబ్బిలి పాలకులు. సంగమ వలస అసలైన వారసులు మైనర్ రాజా మృత్యుంజయుడు వారు అని, వారిని సంగమ వలస సంస్థానాధిపతిగా ప్రకటించవలసిందని బొబ్బిలి రాజావారు కుంభిణీ వారిపై గట్టి ఒత్తిడి తెచ్చిరి. బొబ్బిలి రాజావారి సిఫార్సుతో కుంభిణీ వారు గంగమ్మ వారిని పదవి నుంచి తప్పించి మృత్యుంజయ నిశంకుల వారు మైనర్ అయినందువలన సంగమవలస సంస్థాన బాధ్యతలను కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధీనంలో ఉంచి మైనారిటీ తీరిన తర్వాత మృత్యుంజయ నిశంకుల వారికి సంగమవలస రాజ్యసింహాసనం అప్పగించుటకు అంగీకరించిరి. బొబ్బిలి రాజావారి సహకారంతో మైనర్ రాజా మేనమామ మేధినీరావు నరసింహరాజు గారి వెంబడి మృత్యుంజయ నిశంకుల వారిని విశాఖపట్నం పంపించి మహామహోపాధ్యాయ శ్రీ మత్సరావస్తు వెంకట రంగాచార్యుల వారి వద్ద విద్యాభ్యాసంలో చేర్పించారు. మృత్యుంజయ నిశంకులు సకల విద్యలలో నైపుణ్యం గడించి క్రీస్తు శకం 1847లో సంగమవలస సంస్థాన రాజావారిగా సింహాసనం అధిరోహించారు. అయితే సంగమవలస మారుమూల ప్రాంతం కావడం వలన అక్కడికి కోచెడు దూరంలో తూర్పున ఒక పట్టణం నిర్మించారు రాజావారి మేనమామ మేధినీరావు. సంస్థానాన్ని ఆ నూతన నగరంకు మార్చి ఆ పురికి మృత్యుంజయ నగరం అనే పేరు పెట్టారు. అప్పటి నుండి మృత్యుంజయ నగరమే సంగమవలస సంస్థానమునకు ముఖ్య పట్టణం అయ్యి సంగమవలసలోని పాతకోట పాడుబడిపోయింది. ఇది సంగ్రామ విరతి దామోదరుడు ఇక్కడే శత్రువులను సంహరించారని, సంగ్రామ విరతియే వాడుకలో సంగ్రామ వలస సంగమ వలస అయ్యింది. ఆనాటి మృత్యుంజయ నగరమే ఈనాడు ఎంఆర్ నగరంగా వాడుకలో ఉంది. సంగమ వలస ఈనాటికి పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక చిన్న గ్రామంగా నిలిచి ఉంది. సంగమ వలసకు అతి చేరువునే ఒడిశా సరిహద్దు ప్రారంభం అవుతుంది. ఒడిశా ఆంధ్ర సంగమం వలన కూడా ఇది సంగమ వలస అయ్యింది. మీరింతవరకు సంగమ వలస కథ విన్నారు. రచన శ్రీ జీవి శ్రీనివాస్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2024 సంవత్సరం ఏప్రిల్ నెల విశాఖ సంస్కృతి మాసపత్రికలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి